హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక ర్యాండమ్ డే అనమాట, సండే. ఆ రోజు నేను ఎలా స్పెండ్ చేశాను ఏంటో చూసేయండి. అందరూ ఇక్కడ చూడండి. హలో ఫ్యాన్స్, ఇక్కడ చూస్తారండి, మీరు చూసుకోవాలి ఇప్పుడే. ఓ చిక్కడి 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 బర్ప 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 ఎడితే ఎడితే బర్ప ఉన్నారు చూసి చిక్కడి 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 మొదలు అందరూ ఇక్కడ చూడండి. ఈ వీడియో లాగా ఉన్నాయి, అందరూ బాగున్నారు. ఈ 5 స్టార్ ఇవ్వండి మా మమ్మీకి, కొడతాను గంట షూట్ చేసి 542 అయిపోయింది. మీరైతే మంచి సింగర్ పాడిన సాంగ్ అయితే వినేశారు. నవ్ గాయస్, ఇప్పుడు నేను నా వాయిస్ కూడా ఇగ్నోర్ చేయండి. ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ నాకు. మామూలుగానే నాకు అంత మాత్రాన్ని ఉంటుంది. అండ్ ఓకే, ఇప్పుడు స్టోరీలోకి వచ్చేస్తాను. నేనైతే టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను గాయస్. 6:15 or 6:30 అయింది ఆ టైంకి. పెద్ద కొండ ఉంటుంది మేమున్న ఏరియాలో. ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. నేను ఆ స్టోరీ కూడా మీకు చెప్పేస్తాను, వెళ్ళే దారంతా మీరు చూడొచ్చు. అండ్ మీరు ఈ వ్యూ చూస్తున్నారు, ఎంత బాగుందో కదా అసలు. చాలా పీస్ఫుల్గా ఉంది ఆ టెంపుల్. ఆ పైన కొండ మీద చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. సరే, ఇప్పుడైతే నేను స్టోరీ చెప్తాను వినండి. ఈ టెంపుల్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న పాండ్ టైప్ ఉంటుంది, లైక్ గుండం అని అంటారు. ఈ గుండానికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. గంగాపురంలో అనే ఒక ఊరు, ఆ ఊరిలో టెంపుల్ ఉండేది. సేమ్ ఇట్లానే ఒక కోనేరు ఉండేదన్నమాట. అక్కడ మాయమయ్యి ఇక్కడ అంటే ఈ కోనేరులో వెలిచారు స్వామి. మనకి చరిత్ర చెప్తుందన్నమాట ఇలాగా. మీరు చూడొచ్చు, పద్మనాభ స్వామి గుడి ఉంటుంది కదా మనకి త్రివేంద్రంలో. సేమ్ అలానే ఉంటుందండి ఈ విగ్రహము. ఎంత అందంగా ఉంటుందంటే మీరు చూసుకోవచ్చు కూడా. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మంచిగా దండం పెట్టేసుకున్నాను. అండ్ ఇది అనమాట పాండ్. జల్లు మంది నాకు. అండ్ అలా జల్లు మంది ఒక సెకండ్. ఇక్కడ హనుమయ్య ఉన్నారు, చక్కగా బొట్టు పెట్టేసుకొని. ఇంకోటి కూడా, ఈ ఏదైతే కొండ ఉందో అందులో చిన్న గృహ ఉంది. అందులో ఇంకో విగ్రహం ఉంటుంది అమ్మవారితోటి. అండ్ వాటర్ డ్రాప్స్ పడతా ఉంటాయి అంట ఎప్పుడు కూడా. అది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను మీకు, చూడొచ్చు. ఐ విల్ షో యూ. ఒకటి ఇక్కడ ఇది ఉంది కదా, అది మా ఇంటి వరకు కనిపిస్తుంది గాయస్. బాగుంది, విగ్రహం బాగుంది, హనుమయ్య కూడా బాగున్నారు. మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పై వరకు వచ్చాం, చాలా బాగుంది. నేను ఇంకా పై నుంచి కూడా మీకు మొత్తం చూపిస్తా. స్టే ట్యూన్. కలర్ ఎంత బాగుందో అసలు, స్కై కలర్. ఇక్కడ కుక్క ఉందా? నేనయ్యో తొక్కుంటే వెళ్ళిపోదాం అనుకున్నా. బాగుంది. బాయ్ బాయ్ మంకీస్. అండ్ కిందకు వచ్చే దారంతా మీకు చూపిస్తాను. అసలు ఎంత బాగుందో అసలు చూడండి. నెక్స్ట్ క్లిప్ అయితే నీట్గా చూపిస్తాను. అండ్ ఇది మనం ఓన్లీ వెహికల్స్ అయినా వేసుకొని రావచ్చు పైకి. అండ్ స్టెప్స్ కూడా ఉంటాయి, లైక్ ఫ్రెండ్స్ తోటి చిల్ అవుతా మంచిగా టైం స్పెండ్ చేస్తా కూడా రావచ్చు. ఫన్గా ఉంటుంది. ఒకసారి రండి గాయస్, ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే పీస్ఫుల్గా. స్టెప్స్ చూపిస్తాను మీకు, చూడండి ఎంత పొడుగుందో అంత కొండ మీద వరకు. ఆ నామం ఎంత క్యూట్ ఉంటుందో అసలు, చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేద్దాము. ఒక దూల పని చేస్తున్నాను గాయస్, చూసేయండి మీరు కూడా. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే ఫాలో చేయండి. రండిరా, ఏం కదా, నేనేమి నిన్ను వైరల్ చేయలేదా? ఇప్పుడు అలా వదిలేస్తున్నావా పక్కకు పెట్టి?
అదే హీట్ ఎక్కదు అసలు హీట్ ఎక్కదు లాస్ట్ పొగలన్నీ పైకి రావాలి అప్పుడు వీడియో కాన్స్ట్రేట్ చేయాలి గాలికి ఎదురుకన్నా అయితే బాగా ఎగురుతున్నాయి కవర్ సీరియస్గా ఉన్నావు కదా అది ల్యాంప్ వెలిగించినాక ఆటోమేటిక్గా పేపర్ అంటుకోదా అంటుకుంటే పోయినట్టే. మనతో కూడా అన్నద పిల్లలు అలా ఫస్ట్ వస్తుంది. నేను రోడ్ మీద నడుచుకుని వెళ్తుంటా, పిల్లడు కనబడ్డాడు, అది టైం ఎంత అంటే టైం లేవు అని అంట. చూపిద్దాం. నేనే ఇప్పుడు చూసింది యూట్యూబ్లో. ఇప్పుడు దగ్గర రావట్లేదు బొక్క. హోల్ మూర్తిగా లేదు, హోల్ పెట్టాలనుకుంటా ఇంకొంచెం లోపల, ఇంకా హోల్ బైక్ తాళంది పొల్లాడు. తెలివి అరే కొంచెం వాడరా. ఇది మొత్తం ఎరగొడతాడు నాకు తెలిసి మధ్యలోకి. ఉండు చెప్తాను. నైస్, వెరీ గుడ్. అరే దరిద్రుడా, నువ్వు గాబరాదాన్ని అసలు తెలియవు అసలు ఇవన్నీ. యూట్యూబ్ ఏం చేశారు చూడమని. కానీ ఎటు తిప్పాలి, అటు తిప్పాలి, ఇటు తిప్పాలా? వెరీ నైస్, అంతే సెట్ అయిందిరా. నాటకాలు అంత దోమీది నాటకాలు వేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ బొక్కలేని చేయడం కష్టం కాబట్టి లైట్ లేదు. దివ్యాకి ఏంటంటే అక్కడ ఫోటోకి ముందు ఎక్స్ప్రెషన్స్ మెయిన్. సో అమ్మగారు 100 రూపాయలు రెండు, పేదవాడు కనబడి ఆకలిస్తుందంటే 100 రూపాయలు ఇచ్చి ట్రెండ్ మిడిల్ లోకి పెట్టుకుంటా. పేపర్ అంటుకోకుండా సార్ ఫస్ట్ టైం మేము ఇలా చేసాము, దీనివల్ల మేము కాల్ చేసింది దీని కారణం, కానీ మేమైతే సంబంధం లేదు. పైకి ఎగరే చూద్దాం. అది మొత్తం కాలిపోయిందే చూసారా గైస్. ఫస్ట్ డిజాస్టర్. అరే అది వేడెక్కాలి కదరా ఆవిడ. ఇంకేం వేడెక్కాలి, అడ్డుకు తగలడిపోతుంది. అది పైకి కూడా కొంచెం కూడా ఎగరట్లేదురా. ఓకే, ఇది నిపుణుల పరిరక్ష. అయ్యో తెలుగు రాదు నాకు. నిపుణుల పరిరక్షణలో చేయకూడదని చెప్పి కోరుకుంటా. చెయ్యాలి. చెయ్యాలా? ఇప్పుడు మీ ఇద్దరు ముందు చేసాం కాబట్టి కదా. ఇంకొక ట్రై చేద్దాం. ఇప్పుడు కూడా రాకపోతే 40 ప్లస్ 80 బొక్క. కమ్, ఇప్పుడు మనం అదేదిరా రే ఉందిరా, నేను చూసాను. అదే ఇంకా లాస్ట్ ట్రై. ఇది యాక్చువల్లీ మనం ఓపెన్ చేయకూడదు అనుకుంటారా. ఈసారి ఓపెన్ చేయకుండా ట్రై చేద్దాం. ముందు ఇదంతా ఓపెన్ చేయకుండా. అన్న గాలిగా గ్రౌండ్ నుంచి ఫోటో తీయడం గాలికి ఎంత కట్టాను దాన్ని అలా తీసుకెళ్ళిపోవచ్చు. చూపి తిరిగింది నాకు మంట వచ్చింది. పిల్లపడి
అటు పడేసేది ఇక పై కదా ఇవి అటు పడేసి స్క్విడ్ లాగా చూడు స్క్విడ్ లాగా అటు పడేసి అటు వదిలే స్క్విడ్ లాగా వదిలే వదిలే వదిలేయ్. ఎవరింట్లో పడిందా? ఇలాగే మీరు కూడా నాలాగా దూల పనులు చేస్తారా? ఒక్కరోజు కూడా ఇలాంటి దూల పనులు చేయకుండా నేను ఉండలేను గాయస్. నాలాగా మీరు కూడా ఉంటే కామెంట్ చేసేయండి. డిజాస్టర్ అయింది గాయస్. 40 రూపాయలు 80 రూపాయలు బొక్క. అందుకే ఇలాంటివన్నీ కొనుక్కోకూడదు. సరే, ఇందాక టెంపుల్ గురించి చెప్పాను కదా, ఆ లైట్ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి నామం. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను గాయస్. మా ఇంటి దగ్గర నుంచి ఆ కొండ కనిపిస్తుంది అనమాట. నామం క్లియర్గా కనిపిస్తుంది మాకు, కానీ ఫోన్లో క్యాప్చర్ అవ్వట్లేదు. చూడొచ్చు మీరు, అక్కడ పైన 2 డాట్స్ ఉన్నాయి కదా, అవే అనమాట. దట్స్ ఫర్ ద వీడియో. బాయ్ గాయస్. నాలాగా దూలపల్లి చేసే వాళ్ళందరూ కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.